హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రూబీలో అరేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అరేస్ ఎలా డిక్లేర్ చేయాలి అండ్ అరే లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ముందుగా నేను ఒక అరే అనేది ఒక అరే అనేది తీసుకున్నాను. సో ఆ అరే పేరు నేమ్స్ అని రాస్తున్నాను. సో నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ న్యూ. సో దీనికి లెంత్ కూడా ఇవ్వచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 ఎలిమెంట్స్ కావాల్సిన సైజ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీని లెంత్ అనేది నేను చూడాలను. సో పుట్స్ నేమ్స్ డాట్ లెంత్. సో ఇప్పుడు ఏమవుతుందంటే లెంత్ అనేది ప్రింట్ అవుతుంది. సో లెంత్ 20. సో అలానే మనకి లెంత్ ఇన్స్టెడ్ ఆఫ్ లెంత్ వీ కెన్ ఆల్సో యూజ్ సైజ్. సో నేమ్స్ డాట్ సైజ్. సో సైజ్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సైజ్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేమ్స్ అనే అరే తీసుకుంటున్నాను నేను. సో ఆ అరేలో ఏం చేస్తానంటే నేమ్స్ అని యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ. యూపీ. సో యూపీ ఈ విధంగా నేను కొన్ని స్టేట్స్ అయితే రాశాను. సో అవి మనం ప్రింట్ చేయాలి అనుకుంటే పుట్స్ నేమ్ ప్రింట్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ వర్టికల్గా ప్రింట్ అవుతున్నాయి. సో మనం హారిజంటల్గా ప్రింట్ అవ్వాలి అంటే మనం ఒక చిన్న లాజిక్ యూజ్ చేయాలి. సో అదేమిటి అంటే మనం డబుల్ కోట్స్లో హ్యాష్ విత్ కలిబ్రెస్ ఓపెన్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవి మొత్తం ఈ విధంగా ప్రింట్ అయ్యాయి. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఈ ఎరేస్లో ఎలాంటి టైప్ అయినా, ఈ డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ స్ట్రింగ్ ఒకటి అండ్ న్యూమరిక్స్ ఒకటి అండ్ బూలియన్ వాల్యూ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం ఏ వాల్యూ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్ తీసేస్తే ఇది ప్రింట్ అవ్వదు. సో ఇది ఎప్పుడు స్ట్రింగ్ లాగే ఉండాలి, డబుల్ కోట్స్లోనే ఉండాలి వాల్యూ అనేది. లేదంటే ఈ డైరెక్ట్గా ఈ వాల్యూ ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో చూసారా, ఇదైతే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. 2, 3, 4. ఓకే, సో ఇప్పుడు నేను ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మనకి ఒక మెథడ్ అయితే ఉంది. సో చూద్దాం ఒకసారి. పుట్స్ నేమ్స్ అంటే ఎరే నేమ్ ఇవ్వాలి అండ్ 0. సో 0th ప్లేస్లో ఏముంది అనేది ప్రింట్ అవుతుంది. సో చూసారు కదా 1. అండ్ అలానే మనకి 3 ప్లేస్లో ఏముందో కూడా తెలుసుకోవచ్చు, సపరేటెడ్ బై కామా. సో ఇప్పుడు రన్ చేద్దాం. 0,4 అని ప్రింట్ అవుతుంది. సో 0 to 3 వరకు ప్రింట్ అయ్యాయి. సో మనకి 3లో 4 వాల్యూ ఉంది. సో 4 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఈ 3 వాల్యూస్లో ఈ 3 వాల్యూ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ ఈ 3 వాల్యూలో వేరే వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను పుట్స్ నేమ్స్
ఇండెక్స్ 3లో ఏది ఉందో చూడాలనుకుంటున్నాను. సో ఇండెక్స్ 3లో కూడా 3 వాల్యూ ఉంది. సో ఎందుకంటే 3 0 1 2 3. సో 3లో మనం సాయి అనే స్టోర్ చేసాం కాబట్టి సాయి అనేది స్టోర్ అయింది. ఓకే, లేదంటే సేమ్ ఇదే ఇక్కడ ప్రింట్ చేయొచ్చు మనం. సో చూసారు కదా, 4th ప్లేస్లో సాయి అనేది యాడ్ అయింది. అండ్ అలాగే దీంట్లో ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పుట్స్ నేమ్స్, ఇది మొత్తం డిలీట్ చేద్దాం. నేమ్స్ డాట్ ఇంక్లూడ్ క్వశ్చన్ మార్క్ 4. సో 4 వాల్యూ అనేది ఇంక్లూడ్ అయిందా లేదా అని మనం చూస్తున్నాము. సో ఒకవేళ ఇంక్లూడ్ అయితే ఫాల్స్ అని, ఇంక్లూడ్ అవుతుందా అని అయితే లేదు అని చెప్తుంది. బట్ ఇక్కడ 4 వాల్యూ అనేది. సో ఇది ఇండెక్స్ తీసుకుంటున్నాను కూడా. సో ఒకసారి 3 చూద్దాం. include, so it is including actually, but why it is coming not including? డబుల్ కోల్ సాయి అని ఇద్దాం ఒకసారి. సో ఇంక్లూడెడ్ సాయి, రన్ చేద్దాం. సో ఓకే, ఇది న్యూమరిక్స్ని అయితే తీసుకోవట్లేదు, సో స్ట్రింగ్స్ని తీసుకుంటుంది. లేదంటే ఒకసారి నార్మల్గా 4 ఇద్దాం. సో 4 అనేది ఇంక్లూడ్ అయిందని. సో ట్రూ. బట్ మనం ఇవి డబుల్ కోట్స్లో ఉంటే డబుల్ కోట్స్లోనే ఇవ్వాలి, లేదంటే నార్మల్గా ఉంటే నార్మల్గా ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఇంక్లూడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రివర్స్. సో ఉన్న దాన్ని రివర్స్ చేసుకోవచ్చు స్ట్రింగ్ని. సో చూసారు కదా, రివర్స్ అయింది మొత్తం. అలానే సార్ట్. సో నేమ్స్ డాట్ సార్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సార్ట్, కాకపోతే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే డబుల్ కోట్స్లో అయినా లేదంటే నార్మల్గా అయినా ఉండాలి. సో ఈ విధంగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా. సో దీన్ని ఇప్పుడు మనం డబుల్ కోట్స్లో రాస్తే సో నేమ్స్, ఓకే,
0 1 2 3 4. సో ఇవి సార్ట్ యొక్క ఆర్డర్లో అయితే వచ్చాయి. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు.